మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ఇండియా కూటమి మహిళా శక్తిని అణచివేసే ప్రయత్నం చేసిందని బీజేపీ మహిళా యువమోర్చా నాయకులు ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఓటు వేయడాన్ని నిరసిస్తూ మహిళా మోర్చా, యువమోర్చా కార్యకర్తలు రాజమహేంద్రవరంలోని వాజ్పేయి చౌక్ వద్ద ఇండియా కూటమి దిష్టిబొమ్మను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీదేవి నర్సపల్లి హారిక, యువమోర్చా అధ్యక్షులు పవన్, బేదిరెడ్డి ఆదిత్య, వీరాంజనేయులు, పన్నాల లక్ష్మీ సంతోషి, మాధవి, మోహిని, రావణ్, శరత్, ఉమేష్, చరణ్ గుప్తా, సాయి, గోవిందరాజు, బివి రామారావు, ఎన్ సత్యనారాయణ, రవిశంకర్, పైబోయిన సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని ప్రజలకు ఈ వేసవిలో మంచినీటి కొరత లేకుండా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి 3.6 కోట్ల వ్యయంతో చేపట్టిన నగరంలోని టింబర్ యార్డ్ ప్రాంతంలో నిర్మించిన 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన ట్యాంక్ ద్వారా 34, 40, 41 వార్డులకు పూర్తి స్థాయిలో, అలాగే చుట్టుపక్కల వార్డులకు నీటి సరఫరా అందిస్తామని చెప్పారు. అలాగే సీతంపేట ట్యాంక్తో అనుసంధానం ద్వారా ఉదయం, సాయంత్రం కనీసం ఒక్కో గంట నీటి సరఫరా నిరంతరంగా అందేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రంలో విద్యుత్ అంతరాయం వచ్చినా సరఫరా ఆగకుండా ఉండేందుకు 1 కోటి వ్యయంతో జనరేటర్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదనంగా క్వారీ ప్రాంతానికి శాశ్వత పరిష్కారంగా 20 MLD సామర్థ్యంతో కొత్త వ్యవస్థను అమృత్ 2.0 పథకం ద్వారా 95 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ ద్వారా సుమారు 7 వార్డులకు రోజుకు 2 పూట్ల కనీసం ఒక్కో గంట నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే పుష్కరాల సందర్భంగా నగరానికి వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూడా నీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరమని కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో నగర అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 20 వసంతాల వేడుకల్లో భాగంగా ఉదయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బిల్డింగ్లో మనసు మమత మమకారం అనే కార్యక్రమాన్ని బీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ప్రారంభించారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగి ఆశీర్వాదాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. స్థానిక గ్రామాల నుండి 20 మంది పెద్దలను తీసుకొచ్చి వారికి వస్త్రాలు బహుకరించి వారి ఆశీర్వాదాలను విద్యార్థులు అందుకున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం వద్ద జ్ఞాపకం ఓ జ్ఞాపిక కార్యక్రమాన్ని ప్రారంభించిన వీసీ వివరాలు తెలిపారు. విశ్వవిద్యాలయంలోని అధ్యాపకేతర సిబ్బంది ఇటుకలు తీసుకొచ్చి 20 వసంతాల వేడుకలకు చిహ్నంగా ఒక స్తూపాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో వికాసం వైపు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి విశ్వవిద్యాలయ పరిపాలనలో మొట్టమొదటి బాధ్యతలు నిర్వహించిన సిబ్బందిని సన్మానించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తర్వాత గంగా గోదావరి జ్ఞానం కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని పూర్వం నుండి ఉన్న చెట్టుకు గంగా గోదావరి సమ్మిళిత జలాలను పోశారు. యూనివర్సిటీ సెమినార్ హాల్లో విద్యా, వృత్తి, వ్యక్తిత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయంలో చదివిన పూర్వ విద్యార్థులు వారి అనుభవాలను, అభిప్రాయాలను తెలియజేశారు. మట్టి మనిషి మహత్యం కార్యక్రమాన్ని కేంద్ర పరిపాలనా భవనం ఆవరణలో నిర్వహించారు. దీనిలో విద్యార్థులు మట్టితో వివిధ బొమ్మలను తయారు చేశారు. అనంతరం విశ్వవిద్యాలయం 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా అకాడమిక్ వాక్ను విశ్వవిద్యాలయం ప్రధాన రహదారి గుండా నిర్వహించి ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద విద్యాజ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా బిల్లు మాటున రాజ్యాంగ వ్యతిరేక డిలిమిటేషన్ బిల్లును ఆమోదించుకునే ప్రయత్నం ఎన్డీఏ కూటమికి మహిళా బిల్లును వ్యతిరేకించడం చెంపపెట్టు వంటిదని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళి అభివర్ణించారు. మహిళా బిల్లు వీగిపోవడం పార్లమెంట్లో ప్రతిపక్షాల గెలుపుని, దేశంలో ప్రజాస్వామ్యానికి మలుపుని పేర్కొన్నారు. ఈ సంఘటన దేశంలో రాబో రోజుల్లో జరిగే అధికార మార్పిడిని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. డిలిమిటేషన్ బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రభావాన్ని ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. 2023లో ఆమోదించిన 33% మహిళా బిల్లును అమలు చేయాలని బాలేపల్లి డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలు మద్దతు పలికే వైసీపీ కూడా ఈ బిల్లుకు మద్దతు పలకడం విచారకరమన్నారు. ఇకనైనా ఆయా వర్గాలు వైసీపీని వీడి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు పవన్తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును యువనేత లోకేష్ కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకి శస్త్రచికిత్స చేసినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి 48 గంటలు గడవక ముందే హార్ముజ్ జలసంధిని ప్రస్తుతానికి తెరిచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు ఈ మార్గం మూసి ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘిర్ గాలిబ్ వెల్లడించారు. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.